హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. రోహిత్ అన్న, ఏందన్నా మన టీం వాళ్ళు ఇలా ఉన్నారు? నేను ఒక్కనే 209 కొట్టానన్నా, టీం మొత్తం కలిపి 186 కొట్టారు. ఒకవేళ నేను 30కు 40కు అవుట్ అయింటే మన పరిస్థితి ఏందన్నా? నాకు నీ బాధ అర్థమవుతుంది యశస్వి. మన టీం వాళ్ళందరికీ నేను రాత్రికి ఒక మంచి క్లాస్ తీసుకుంటాను. అందరూ బాగా ఆడాలని చెప్తాను. అర్థమైందా అన్నా? అడగాలంటే ఏదోలా ఉంది. టీం వాళ్ళు ఒకటే కాదన్నా, నువ్వు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అంటే నీకు తెలుసు కదా యశస్వి జైస్వాల్, ప్రెజర్ ఎక్కువైతోంది, కెప్టెన్సీ, నెక్స్ట్ ఏమో T20 వరల్డ్ కప్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ కొంచెం త్వరగా అవుట్ అయిపోయా. నెక్స్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడతా, ఓకేనా? సరే అన్నా, మొహం మీద అడిగేశాను, తప్పుగా అనుకోకన్నా. అంటే మ్యాచ్ గెలుస్తాము లేదన్న భయంతో అడిగాను. అయ్యయ్యో, అదేముంది యశస్వి, నువ్వు డబుల్ సెంచరీ కొట్టావు, నువ్వు క్వశ్చన్ చేసావు, రేపు నువ్వు అవుట్ కావా? నేను అడగనా చెప్పు. అంటే అన్నా, నువ్వు దీన్ని గుర్తుపెట్టుకుంటావా? గుర్తు పెట్టుకోకుంటే ఇంత దూరం ఎలా వస్తాను చెప్పు. నెక్స్ట్ ఇన్నింగ్స్లో చూడు, నువ్వు త్వరగా అవుట్ అయిపోతే నేను సెంచరీ చేస్తే అప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. వామ్మో, రోహిత్ అన్నని ఊరికే గెలికాను. నెక్స్ట్ ఇన్నింగ్స్లో కూడా ఎలాగో అలా ఒక హాఫ్ సెంచరీనో కొట్టాలి. ఆ శుభ్మన్ గిల్ ఎక్కడున్నాడో ఒకసారి పిలవండిరా. ఇక్కడే ఉన్నా రోహిత్ అన్న. ఏంటి నా పేరే తలుచుకుంటున్నావంట? ఎప్పుడు ఆడతావో చెప్పురా. నువ్వు ఎప్పుడు ఆడతావో చెప్పు, అప్పుడే నేను టీంలో పెట్టుకుంటా. లేదా నువ్వు ఎప్పుడు ఆడతావో చెప్పు, నేనే అప్పుడు టీంలోకి వస్తా. అంటే అన్న, ఆండర్సన్ చాలా బాగా వేస్తున్నాడన్న బౌలింగు. ఈ వయసులో కూడా ఎంత బాగా వేస్తున్నాడన్నా, అందుకే అవుట్ అయిపోయా. అవునా? మరి ఫస్ట్ టెస్టులో ఆండర్సన్ లేడు కదరా, అప్పుడు ఎందుకు అవుట్ అయ్యావు? దాందేముందన్న, సింపుల్ క్వశ్చన్. ఉన్నవాళ్ళు బాగా బౌలింగ్ చేశారు, అందుకే అవుట్ అయ్యాను. ఒరే, నువ్వు సరిగ్గా ఆడలేదన్నా బాధ నీలో కొంచెమైనా కనిపిస్తోందరా? ఆ యశస్వి జైస్వాల్ని చూసి నేర్చుకోరా. డబుల్ సెంచరీ కొట్టాడ్రా. ఫస్ట్ టెస్ట్ లో కూడా అద్భుతంగా ఆడాడు. అన్నా, టీంలోకి కొత్తగా వచ్చినప్పుడు మన వీక్నెస్లు అవతల వాళ్ళకి తెలియవు. అప్పుడు నేను కూడా ఇలాగే సెంచరీలు డబుల్ సెంచరీలు కొట్టా, గుర్తులేదా? అయితే ఇప్పుడు నువ్వు చెప్పే లెక్కన టీంలో కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా కొడితే పాత బాల్ ఆడుకుంటే నేను పట్టించుకోకూడదు అంటావు, అంతేనా? అలా ఏం లేదన్నా, జస్ట్ నేను డిఫెండ్ చేసుకుంటున్నా. నీకెందుకు, సెకండ్ ఇన్నింగ్స్లో నేను కొడతాను కదా. వైజాగ్లో టీమిండియాకు అడ్డుగోడలాగా నిలబడతా చూడు. ప్రతిసారి ఇలానే చెప్తున్నావురా, అడ్డుగోడ అంటున్నావు, కనీసం పిట్టగోడలా కూడా నువ్వు నిలబడట్లేదు. ఇది భలే ఉందన్నా, నేను ఒక్కడనే ఆడట్లేదా? ఆ శ్రేయస్ని కూడా పిలుచు. ఒరే, నువ్వు ఎలాగో దొబ్బులు తింటున్నావు, మరి నన్నెందుకు లాగుతావురా మధ్యలో? వాడు చెప్పాల్సిన అవసరం లేదు శ్రేయస్. నెక్స్ట్ నీ పేరే పిలవబోతున్నా. ఏంటి మన పర్ఫార్మెన్స్ ఇలా డౌన్ అవుతోంది? కనీసం ఆ సర్ఫరాజ్ కానీ పెట్టుకున్నా బాగా ఆడేవాడేమో. అలా ఏం కాదన్నా, ఈ టెస్ట్ ఫార్మాట్లో ఒక ఎనర్జీ కావాలి, ఒక ఊపు రావాలి. దానికోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు చెప్తున్న ఎనర్జీ ఊపు వచ్చేలోపు ఈ 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ అయిపోయేలాగుందిరా. లేదన్నా, ఇంక చూడు, సెకండ్ ఇన్నింగ్స్లో నా బ్యాటింగ్ తీరే మారిపోతుంది. దుమ్ము దులిపేస్తా. ఇదేరా మీకు లాస్ట్ ఛాన్సు. సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వు ఆ శుభ్మన్ గిల్లు ఇద్దరు ఆడలేదా, ఇక థర్డ్ టెస్ట్ నుంచి మిమ్మల్ని పక్కకి దోసేస్తా. ఎలాగో కేఎల్ రాహుల్ థర్డ్ టెస్ట్కి వచ్చేస్తాడు. ఏందన్నా, చిన్న గాయం నాది, NCA సర్టిఫికేట్ తేవాలా, ఆ సర్టిఫికేట్ తేవాలని చెప్పి ఇడికి పంపించారు. అలాగే టీంలో ఉండి థర్డ్ టెస్ట్ ఆడేవాని కదా. అలా ఆడితే థర్డ్ టెస్ట్ మాత్రమే ఆడతావు, మిగతా 2 టెస్ట్లకి మళ్ళీ NCAకి వెళ్తావు. అందుకే ఫస్ట్ బాగా ఫిట్ అయ్యిరా. ఇక్కడ మనోళ్ళు నాకు హ్యాండ్ ఇస్తున్నారు. అన్నా, ఈ సెకండ్ టెస్ట్ ఎలాగో అలాగా డ్రా చేసుకో, మ్యాచ్ మాత్రం ఓడిపోవద్దు. థర్డ్ టెస్ట్కి నేనొస్తా, కోహ్లీ అన్న వస్తాడు, నువ్వుంటావు. ఇంగ్లాండ్ వాళ్ళకి పొద్దున్నే చుక్కలు చూపిద్దాం. ఏం చుక్కలు చూపించడమో ఏంటో, నాకు కనిపిస్తున్నారా పొద్దున రాత్రి తేడా లేకుండా చుక్కలు. తొందరగా రారా బాబు. ఏమైంది రోహిత్ శర్మ, నువ్వు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. టీం మొత్తం యశస్వి జైస్వాల్ పైనే డిపెండ్ అవుతోంది. నువ్వు కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే టీం ఇంకా ముందుకు వెళ్తుంది కదా. ఏం చెప్పాలి చెప్పు విరాట్ కోహ్లీ. నా తర్వాత వచ్చేవాడు బాగా ఆడతాడో లేదో అని చెప్పి ఆ టెన్షన్తోనే నా బ్యాటింగ్ మొత్తం దుబ్బుతోంది. నువ్వు ఆ కేఎల్ రాహుల్ టీంలోకి వస్తే నేను ఫ్రీగా బ్యాటింగ్ చేసుకుంటా. అయిపోయింది. నేను ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇంకొక వారంలో మీ ముందుంటా. బుమ్రా బాబు, బుమ్రా ఎక్కడున్నావు నాన్న? ఏంది రోహిత్ అన్న, కొంపతీసి సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు నన్ను కూడా తిడతావా ఏంటి? బ్యాట్స్మెన్లు మేమే ఆడలేదు, ఇంకా నిన్నెందుకు తిడతాంరా? స్కోర్ బాగానే వచ్చింది యశస్వి జైస్వాల్ దయ వల్ల. నువ్వు కొంచెం మంచిగా బౌలింగ్ చేసి ఆ వికెట్లు తీసావు అంటే ఈ టెస్ట్ మ్యాచ్ని మనం గెలుద్దాం. నువ్వెందుకు భయపడతావన్నా? నేను ఒక్కడనే ఉన్నానా ఏంటి? మన స్పిన్నర్లు రెడీ అయిపోయారు.
ఇక రేపటి నుంచి పిచ్చు స్పిన్కి అనుకూలిస్తుంది. ఇక ఆ ఇంగ్లాండ్ వాళ్ళు అస్సలు ఆడలేరు తెలుసా. పిచ్చుని చూసి సెలెక్ట్ చేసింది నేను. పిచ్చు ఎప్పుడు దేనికి టర్న్ అవుతుందో నాకు బాగా తెలుసు. మీరు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. నా భయం అంతా బ్యాట్స్మెన్ల గురించే. అయితే బ్యాట్స్మెన్లు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు మీరు ఇంకొంచెం బాగా బౌలింగ్ చేయాలి, వాళ్ళని తక్కువగా అలౌట్ చేయాలి. నీకు ఎవరు వికెట్ కావాలి చెప్పన్నా? జో రూట్ వికెట్ కావాలా, ఒల్లీ పోప్ వికెట్ కావాలా, బెన్ స్టోక్స్ వికెట్ కావాలా? ఇలా అడిగితే ఏం చెప్తాంరా, అందరి వికెట్లు కావాలి. మరి దానిదేముంది, ప్రశాంతంగా ఫీల్డింగ్ చేసుకో, క్యాచ్లు వస్తాయి పట్టుకో, అందరినీ అవుట్ చేసి పడేద్దాం, తొందరగా బ్యాటింగ్కి పోదాం, ఒక మంచి లీడ్ పెడదాం, ఇంగ్లాండ్ను ఓడించేద్దాం. అంతే. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసినా నువ్వు ఇంకా ఫాలో అయిపో. ఏమోరా, అప్పుడప్పుడు నీ మాటలు వింటే కొంచెం ధైర్యం వస్తుంది. ఆ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కన్నా పర్ఫార్మెన్స్ చేసి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వే కొంచెం నయం. అన్నా, ఇప్పుడు మనం బౌలింగ్ చేంజెస్ ఏమైనా చేస్తే బెటర్ అంటావా? ఒరే, 200 కొట్టావని చెప్పి నీ మాటలు వింటున్నావు అప్పటి నుంచి. ఇక నువ్వు బౌలింగ్ గురించి కూడా మాట్లాడావు అంటే నాకు కెప్టెన్సీకి ఎసురు పెట్టావని అర్థమవుతోంది. నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఏందన్నా అట్లా అంటావు? అంటే ఇప్పటికే నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు, టీంలో వాళ్ళు కూడా సరిగ్గా ఆడలేదు, ఆ ప్రెజర్లో ఉంటావు. నీకు కెప్టెన్సీలో కొంచెం హెల్ప్ చేద్దామని అలా మాట్లాడుతున్నా అంతే. ఏమొద్దురా, ఎవ్వరు హెల్ప్ అవసరం లేదు. బౌలర్స్ అందరూ మంచిగా బౌలింగ్ చేస్తే చాలు, నేను దాన్ని నమ్ముకుంటా.